మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీరు వస్తువులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నారు, గోవులు ఉన్నాయా లేవా, వాళ్ళు కలుపు వస్తే కలుపు ముందు కొడతా ఉన్నారా, లేకపోతే మాన్యువల్గా మనుషులతో తీపిస్తూ ఉన్నారా అని మనం చూసుకోవాలండి. రెండోది, కోసే ధాన్యం కూడా కోసిన తర్వాత ఎన్ని రోజులు నిల్వ పెడతా ఉన్నారు అని మనలో ఎంతమంది తెలుసండి. బియ్యాలు తింటూ ఉన్నారు కదా, పాపం తెలియకోకుండా జాబులు చేస్తూ ఆన్లైన్లో చూసి కొని మోసపోయిన వాళ్ళు నేను ఈ మధ్యకాలంలో వందల సంఖ్యలో చూశానండి, నాకు దగ్గరగా ఉన్న మిత్రుల్ని. అటువంటిది వాళ్ళకి ఉన్న విషయం ఉన్నట్టు చెప్పిన తర్వాత మన దగ్గర బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం మొదలుపెట్టారు. మనం ఎప్పుడు కూడా మనం చూసుకుంటే 6 నెలలకు పైగా నిల్వ పెట్టండి మనం ఏ రోజు కూడా ఏ మిత్రుడికి కూడా బియ్యాలు ఇవ్వను కూడా. అలాగేనండి, ఈ రోజున ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పేసి దేశీ విత్తనాలతో నాట్లేసి నార్మల్ పోసి అన్నీ చేసి కలుపు వస్తే మనుషులతో డబ్బు ఖర్చు అయిపోతుందని చెప్పేసి కూలోళ్ళు ఎందుకు లేరండి. ఈ రోజున మన ఇంట్లో కష్టపడే వాళ్ళు ఉండి మనం శ్రమ చేసుకుంటే కొంతవరకు జరుగుతుంది. లేదు ఎక్కువగా విస్తీర్ణంలో వేసుకుంటే మనతో పాటు కూలీలను పెట్టుకుంటే కూలోళ్ళు కూడా అందుబాటులో ఉన్నారండి. మన దగ్గరుండి చేయించుకుంటే అందులో అద్భుతాలు చేయొచ్చు. కానీ ఈరోజు ఏమవుతుందంటే ఎకరాకి 7,000, 8,000, ఒక 5,000 ఖర్చు అవుతుందని చెప్పి ఈజీగా ఒక 5,000 రూపాయలు అయితే నల్లరేగడి కానీ లేకపోతే ఇసుక నేలలో కానీ, ఇసుక నేల అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, నల్లరేగడిలో అయితే మనం శ్రమ చేసుకుంటే అయిపోతుందండి. భార్యాభర్త ఉండి ఇద్దరు శ్రమ చేసుకుంటే అయిపోతుంది. లేదు అంతకు మించి మనం చేస్తూ ఉన్నామంటే కొంచెం ఖర్చు అవుతుంది నేను చెప్పను, ఎందుకంటే నాకు ఖర్చు అయ్యింది. నేను ప్రతిదీ కూడా కూలీలతో చేయించాను. కూలీలతో కలుపులు చేయించినప్పుడు మీకు వీడియో చేసి చూపించాను, కోత కోసేటప్పుడు చేయించాను, విత్తనాన్ని బల్లకేసి కొట్టి విత్తనాన్ని తీసినప్పుడు కూడా మీకు చూపించాను. అదే మన గోవు ఉందో లేదో గమనించాలి. ఎన్నిసార్లు జీవామృతం ఇస్తున్నారు, ఆయన ఎన్ని రోజులు నిలవ పెట్టారు వడ్లని అనేది మనం గమనిస్తే అట్లా జెన్యూన్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గర మీరు ఏదైనా బియ్యాలు తెచ్చుకుని తినే ప్రయత్నం చేయండి. ఈ రోజున చాలామంది మిత్రులు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు అయితే ఒక 10 మందే ఉంటారండి. అది ఒక 10% మంది ఉంటారు. 90% మంది మన యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసి మీరు జెన్యూన్గా చేస్తూ ఉన్నారు, మీ దగ్గర మేము తీసుకుంటాము అని చెప్పడం. నేను మొన్న రీసెంట్గా చూస్తే యూట్యూబ్లో మన తెలంగాణకు సంబంధించిన మిత్రుడు, అతని పేరు నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, మన ఎస్పీకే గ్రూప్లో కూడా పెట్టారండి. ఆయన ఏమని, మైసూర్ మల్లిక నేను 2 నెలలు అయింది సుమారుగా కోత కోసి, ఈరోజు ఆడించేసి ఎవరికైతే బియ్యాలు కావాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళు అసలు ఆగట్లేదు అని చెప్పారు. నిజంగా చూసినాకండి అది దారుణం కదండి. 6 నెలలు నిల్వ పెట్టండి ఇస్తే అది వాతావరణ ఎఫెక్ట్ ఉంటుందండి, వాతావరణం చేసే ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి. రెండోది, అన్నం చిమిడిపోతుంది, అది కడుపులు నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. అర్థమైందండి, కడుపులు నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని నేను చెప్తాను ఏమనంటే 6 నెలలకు పైగా ఈ రోజునండి మా దగ్గర సంవత్సరం పైగా అంటే 2023 అక్టోబర్, నవంబర్ మాసాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మనం కోతలు కోసినవి ఇప్పటికి కూడా మీ అందరికీ 360 రోజులు అందించాలని చెప్పేసి ఆ బియ్యాలు కూడా ఉన్నాయి, అది ఆ వడ్లు కూడా ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా బియ్యాలు ఎప్పుడు స్టోర్ చేయమండి, వడ్లను స్టోర్ చేస్తాం. బియ్యాలు స్టోర్ చేస్తే ఒక నెల రోజులు 2 నెలల్లో వాటిని సంచులు వేసి మూటగట్టాల ఉంచితే టెంకి పురుగు పట్టేస్తుంది ఒకటి, ఇంకా అంతకు మించి ఉంచితే పౌడర్లే వచ్చేస్తుందండి, పాలిపోయినట్టు అయిపోతాయి బియ్యం అన్నీ. అది నేను గమనించానండి, ప్రతిదీ తెలుసుకున్నానండి. అదే నేను అనేది, నేను ప్రకృతి వ్యవసాయానికి రాకముందు నేను విజయరామ్ గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఎక్కువ ఆయన పొలానికి వెళ్ళడం, ఆయన ఉన్నప్పుడు వెళ్ళడం, ఆయన లేనప్పుడు వెళ్ళడం, ఏం చేస్తానని నేను అన్నీ గమనించుకుని తర్వాత నేను నాకంటే ముందు నుంచి ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర కొన్ని విషయాలు నేను నేర్చుకుని ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేయడం. ఈ రోజునండి ఇట్లా ఆవు పేడ ఏదైతే ఉందో ఆవు పేడని ఇట్లా వేసుకుని జీవామృతం చేసుకోవడానికి ఎక్కువసేపు అండి ఖచ్చితంగా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఉండలు కట్టేస్తుందండి. ఏమండి ఉండలు కట్టేస్తుంది, ఈ స్మెల్ వస్తుందండి,
పట్టలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా మా దగ్గర మిత్రులు. నేను అనేది అది చెప్తా ఉన్నాను. ఏమనంటే జీవామృతం అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే అలవాటు పడితే ఎప్పుడు కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేనే ఎక్కువ జీవామృతం కలపడానికి, జీవామృతం తిప్పడానికి, జీవామృతం వదలడానికి కూడా నేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. వాళ్ళతో చేయించను. కదమ పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నేను చేపిస్తాను తప్ప జీవామృతం అయితే 100% నేనే కలుపుతానండి, నేనే వదులుతాను. నేను ఒకవేళ ఊర్లో లేననుకోండి, అదే ఊరు వెళ్తాను అనుకోండి, నేను దాన్ని ఒక 4-5 రోజులు ముందే గమనించుకుని 48 గంటలు జీవామృతం తయారు చేసిన కట్టి పెట్టేసేసి ఇట్లా నీరు ఏవైతే పారుతూ ఉన్నాయో పారే నీళ్ళలో జీవామృతం ఇచ్చేస్తూ ఉంటాను. అట్లాగే ఈ రోజున శనగపిండి కూడా చూసుకుంటానండి. శనగపిండి కూడా మనం ఉండలు లేకుండా నీట్గా అండి చాలా నీట్గా కలుపుకున్నామండి, ఎక్కడ ఉండలు లేకుండా. చూసారండి, ఇది కూడా కలుపుకున్నాం. అట్లాగే ఇది కూడా బెల్లం ఏదైతే ఉందో బెల్లం కూడా ఇందులో వేసుకున్నాం. ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. ఇది కూడా కరిగిపోతుంది. ఎట్లా అంటే కరిగిపోతుంది. ఇది కూడా 2 గంటల ముందే నానబెట్టేసారు. అవకాశం ఉంటే మా సుత్తి లాంటిది ఏమైనా ఉంటే కనుక అందులో సుత్తి పెట్టేసేసి కొట్టేసేసుకుని వేసుకోవచ్చు. అట్లాగే ఇది ఇందులో సుమారుగా 200 లీటర్ల వాటర్ పోసుకుని కదమాది ఇదిగోండి. గోమూత్రం కూడా ఇదిగోండి దగ్గర 10 లీటర్ల పైనే ఉంటుంది సుమారుగా. అంటే దీనికి కాటా ఏం వేయాల్సి లేదండి. చాలామంది మిత్రులు ఏంటంటే అన్న ఆవు పేడ 10 కేజీలు వేయాలా, గోమూత్రం 10 లీటర్లు పోయాలా, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదండి. ఒక 1/2 కిలో 1/4 కిలో ఎక్కువ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. దీనికి తూకం వేయాలని ఏం లేదు. శనగపిండి బెల్లం మాత్రం మనం బయట తెచ్చుకుంటాం కాబట్టి వాటి తూకం వేసి ఇస్తాడు. దాని గురించి మనకి ఇబ్బంది లేదు. శనగపిండి ఈ మధ్యకాలంలో మన తాటికాయలు చేసినప్పుడు అండి, మన తాటికి మళ్ళీ రాలిపోయిన ఏవైతే ఉన్నాయో వాటిని పేస్ట్ని తీసేసేసి మనకి స్వీట్ కింద అంటే బెల్లం వాడుకోకుండా జీవామృతం వాడుకున్నాం. అంటే మనకి ఏ సీజన్లో ఏది మనకి దగ్గరలో అందుబాటులో ఉంటే అది మనం వాడుకున్నాం. అట్లాగే శనగపిండి ఇప్పుడంటే మనకి మొన్నటిదాకా పెసరపప్పు మినపప్పు ఆడించినప్పుడు కొంచెం పోయినాయి అనుకున్నప్పుడు వాటి పిండిని చేసుకుని మనం దీంట్లో వాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి మన దగ్గర లేదండి. ఆ పిండి మనకి ఎక్కువ జీవామృతానికి వాడేసాం కాబట్టి లేదు కాబట్టి శనగపిండి వాడుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను చెప్పేది అదే, మీరు దగ్గర నుంచి గమనించండి. ఎవరైతే తిందామనుకునే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఆహారం తిందామనుకున్న వాళ్ళు దగ్గర నుంచి గమనించి ఏ రైతు అయితే జెన్యున్గా చేసి 100% భూమికి న్యాయం చేసి మనకు మంచి ఆహారం ఇస్తారో వాళ్ళ దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగానండి ఏదో 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు ఏమండి, 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు, ఇది మనకు దగ్గరలో అడగగానే పంపించేస్తారు. ఇవి కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు గమనించండి. లేదనుకుంటే ఏదన్నా సంవత్సరానికి ఒకసారి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో చూసుకుని మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి తప్పండి. నేను అదే ఈ మధ్యన నవారాకి కులాకారకి అరుదై గురవై ఇవన్నీ కూడా ఎరుపులే కదండి. ఏదైనా అరుదై గురవై లాంటిది నవారా అని చెప్పేసి మనకు తెలియదు కాబట్టి ఇచ్చేస్తే మనం తినేస్తాం. కానీ అరుదై గురవై దేనికి పనిచేస్తుంది, నవారా దేనికి పనిచేస్తుంది? ఇప్పుడు నవారా ఉన్నది దేనికి పనిచేస్తుంది? బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి వాటికి పనిచేస్తుంది. వెయిట్ లాస్ ఏదైతే ఉందో వెయిట్ లాస్కి కూడా అద్భుతంగా నవారా పనిచేస్తుంది. నేను గమనించాను, చాలామంది మిత్రులు కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా మేము వెయిట్ లాస్ అయ్యామండి. నవారా అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. మనం ఇంత ఆహారం తింటే కట్టుకునేటట్టు అనిపిస్తుంది. చక్కగా మన అరుగుదల కూడా నిదానంగా అవుతుంది కాబట్టి మంచి ఫైబరు మనకు వస్తుంది. అదే నేను చెప్పేది, ఎవరైతే పండిస్తున్నారో ఏం పండిస్తున్నారో గమనించుకుని మీరు అందరూ వస్తువులు తీసుకుంటే ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళు మీరు బతికించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు కూడా ఎక్కువ భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి వ్యవసాయంలో తీసుకురావడం, సాయిల్ని కాపాడే పని మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.